హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు సడన్గా ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు ఇంత సడన్గా అని చెప్తాను. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఇది మీకు చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను. బట్ ఓకే, ఇంకా టైం ఉంది కదా అన్నట్టు లేట్ చేస్తూ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఏంటంటే అమ్మమ్మ చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మార్నింగ్ పని అంతా అయిపోయిన తర్వాత షీ స్టార్ట్స్ డూయింగ్ సంథింగ్ అనమాట. అది ఏంటనేది ఈరోజు క్లియర్గా మీకు చూపించేస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడున్న సీజన్లో మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఒత్తులు ఉంటాయి కదా, దేవుడి దగ్గర దీపంలో పెట్టుకునే ఒత్తులు, అవి అమ్మమ్మే ప్రిపేర్ చేస్తారు. దాంట్లో నార్మల్ రోజు దేవుడి దగ్గర పెట్టుకునే ఒత్తులు ఉంటాయి 360 ఒత్తని. ఇప్పుడు కార్తీక మాసంలో ఎవ్రీ మండే మనం శివుడి గుడిలో అలాగా వెలిగించుకుంటాం కదా. సో అవన్నీ ప్రిపేర్ చేస్తుంటారు అమ్మమ్మే. మాకు కానీ పిన్ని వాళ్ళకి కానీ అందరికీ అమ్మమ్మే ప్రిపేర్ చేసి ఇస్తారు అనమాట. సో ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. వై నాట్ మీకు కూడా చూపిస్తే మీకు చాలా యూస్ అవుతుంది కదా, అంటే మీరు కూడా ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు కావాల్సినన్ని చాలా ఈజీగా, చాలా తొందరగా విత్ ఇన్ నో టైం హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట మనకి కొనుక్కున్న వాటికన్నా ఇవి చాలా బాగుంటాయి. సో ఇవి అలా కాదు, మనం ప్రిపేర్ చేసుకున్నవి ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఇది నార్మల్ మనకి మెడికల్ స్టోర్స్ అలా బయట దొరికే దూది కాదు. ఇదేంటంటే దూది కాయల చెట్టు ఉంటుంది కదా, కాయల్లోంచి తీసిన దూది అనమాట. సో దాంట్లోంచి చిన్న చిన్న సీడ్స్ అవన్నీ తీసేసి, ఆ గింజలు లాంటివి ఉంటాయి దూది కాయల్లో, అవి తీసి అసలు ఒత్తులు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది అయితే, అంటే అమ్మమ్మ ఎంత ఈజీగా చేసేస్తారు. మనకి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి చేయాలంటే. సో నేను మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్ళి సో చూపిస్తూ విల్ టాక్ టు అమ్మమ్మ హౌ టు డూ అనేది. లెట్స్ గో. గింజలు తీసి అంతా వేస్టా? గింజలు ఉన్నాయి దీంట్లో. గింజలు తుక్కు మామూలు మెడికల్ షాప్లో దొరుకుతుంది కదా, దాంతో చేయకూడదు రాదా? దాంతో చేయకూడదు, దేవుడి దగ్గర దాంతో వస్తే రావా? వస్తే అది వేరు. ఇది దొరకకపోతే మరి అలాగా చెట్టుది దొరుకుతుంది కదా, పత్తి దూది. అది ఇవి ఉన్నాయి కదా ఎంత ఆల్రెడీ. నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళ నేను చేసాను అనుకో, దేవుడు తిట్టుకుంటారు. ఈ ఏళ్ళు వెళ్ళిపోయినాయా? తిప్పి లేదు అంతే. ఇప్పుడు ఇంకా చైనా ఇవన్నీ చేయడానికి ఎంతసేపు పడుతుంది? 500. ఇవి 500 చేయటానికి టైం 3 గంటలు, 3 hours, 500. ప్యాకింగ్స్ ఇలా ప్యాక్ చేసుకుని లోపల పెట్టేసుకోవడం. ఇదేనికి 360 ఒత్తు పౌర్ణానికి అవి పెట్టుకుంటారు కదా. ఏంటది ఎంత ఉంది? ఇది ఇలా తిప్పు, దూద్ తీసుకున్నా దీనికి కలిపి అలా తిప్పేస్తే అది తిరిగిపోతుంది.
తిరిగిపోయి ఇలా చేసుకుని కట్ చేసుకోవాలా? ఇవి వేయాలి కదా మనం, ఏంటి కాసులు వేయాలి కదా చేతికి, అంటే చూపించు. అర్థమైంది కదా. అలా 1 2 ఎన్ని వేస్తున్నావు? 5 ఇంకా లెక్క 6 నువ్వు లెక్కెట్టది ఎవరికి వినిపించదు. 7 8 9 10 11 వేయాలి. 11 వేసి తింపే ఇలా చేసుకో. చూపించు. మళ్ళీ 11. కొంచెం పొడవుతుంది. పొడుగుతుంది. కట్ చేసిందంటే మయంగా మనం బయట కొనుక్కుంటే అలా వస్తాయి కదా, కట్ చేసి మయంగా ఇచ్చేయాలి. ఏం చేయాలి? కట్ చేయాలి. కట్టాలి. కట్టాలి తాడు ఇంకో. అవతలు చూపించు. ఇప్పుడు ఈ 360 ఉంటాయి పాసులు. పాసుల కన్నా 360 వస్తాను. ఇగో ఇప్పుడు వాడతాం కదా కార్తీక మాసం. ఎన్ని? 10. ఈజీయా? ఈజీ ఈజీ కదా. ఇంకా చెప్పు. వస్త్రాలు పెడతారు, పూజలు వేసుకున్నాయా? దేవుడు కడేసి పసుపుతోనా? ఇప్పుడు ఏ పూజలు పెట్టుకుంటారు? ఏ పూజకైనా కావాలి. వినాయకుడికి ఏంటి